హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుందండి. ఫస్ట్ నా వీడియోని మీరే చూడొచ్చు. ఇక్కడ మేమైతే వండర్లా వెళ్దాం అనేసి ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఫ్యామిలీతో పాటు మా ఆయన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఒక 10 మెంబర్స్ అలా ఉంటే డిస్కౌంట్ ఇస్తారంట ఎంట్రీ ఫీజు. యాక్చువల్గా అయితే పర్ హెడ్కి 2000, ఎక్కువ చాలా మంది వెళ్తే 1600 1700 అవుతుందంట పర్ హెడ్కి. అందుకోసమైతే మేమైతే వాళ్ళ ఫ్రెండ్స్ మేమంతా మాట్లాడుకొని 1 వీక్ ముందే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. వీకెండ్లో వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఆటలాడడానికి వీలు ఉండదనేసి మేమైతే 1 వీక్ మధ్యలో ఒక ఫ్రైడే అలా ఆ టైంలో అయితే మేము వెళ్ళాము. ఫ్రైడే వెళ్ళాము. ఫ్రైడే వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుంది, పిల్లలు ఆటలాడడానికి స్విమ్మింగ్ పూల్లో అన్నిటికీ బాగుంటుంది. ప్రతి ఒక్క గేమ్కి అయితే క్యూ ఉంటుంది. ఆ క్యూని మనము క్యూ అయ్యే వరకు అయితే వెయిట్ చేసి వెళ్ళాలి. అందుకోసము మిడిల్లో వెళ్తే మనకి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే మేము ఫ్రైడే వెళ్ళామండి. ఇక్కడ బట్టలు కొనుక్కుంటున్నాము. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలంటే కన్ఫామ్ మనకి లైనన్ బట్టలు అయితే ఉండాలంట. అది లేకుండా అయితే ఎంటర్ చేయరండి. ఏ క్లాత్ కాటను ఏది పనికిరాదండి, లైనాలు మాత్రమే అక్కడ వేసుకొని వెళ్ళాలంట. అందుకోసమైతే మేము ఫ్యామిలీ మా ఆయనకి నాకు పిల్లలకి మాకందరికీ మేమైతే తీసుకున్నాము. యాక్చువల్గా నేను తీసుకెళ్ళాను బట్టలు, అది కాటన్ అంట, అది యూజ్ చేయకూడదు, లోపలికి అలో చేయరు అని చెప్పారు. సో ఎంటర్ అవ్వచ్చు, బట్ స్విమ్మింగ్ పూల్లోకి మాత్రము అలో చేయరంట. అందుకోసం మళ్ళీ తీసుకొని ఇక్కడ అందరూ కూర్చొని తినేసాము. మార్నింగ్ ఒక 9:30కి అలా భోజనం చేసేసి అందరూ టిఫిన్ చేసేసి ఎంటర్ అయ్యామండి. మళ్ళీ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయామంటే మళ్ళీ అలో చేయరంట బయటికి. ఆఫ్టర్ 6:30 తర్వాత అంట. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మళ్ళీ రిటర్న్ రాకూడదు లోపలికి. అందుకోసమైతే మేము తినేసి బయలుదేరేసి బాగా ఎంజాయ్ చేసామండి. పొద్దున్న 9:30కి తిన్నామంతే. పిల్లలు కూడా ఏం తినలేదు. మళ్ళీ అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మేమైతే అక్కడే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని 9:30కి తినేసి లోపలికి ఎంటర్ అయిపోయాము. పిల్లలకి లోపల వచ్చిన తర్వాత స్నాక్స్ అవి ఇవి తీసిచ్చుకుంటూ అట్లా ఇచ్చేసాము. పిల్లలైతే అడగలేదు మాకు అది కావాలి ఇది కావాలని, ఎందుకంటే అక్కడ ఆటల్లో పడి పిల్లలు అసలు అన్నం విషయమే మర్చిపోయారు. స్నాక్స్ అవి ఇవి తీసిస్తూ కొంచెం మేనేజ్ చేసాము. ఇక్కడైతే లోపలికి వచ్చేసాము. ఎంట్రీ ఇట్లుంటుందండి. ఫ్రంట్ అయితే ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇలా ఉంటుంది. ఇక్కడ వీడియో తీస్తుంటే అక్క నేను వచ్చేలాగా వీడియో తమ్నేల్ నా ఫోటో వచ్చేలాగా పెట్టు అనేసి వీళ్ళు అంటుంటే నవ్వు వస్తుంది. ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మీకు నెక్స్ట్ క్లిప్స్ అయితే వస్తుంది చూడండి. చూసారు కదా మా ఆయన వాళ్ళు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ వాటర్ పడుతుంది పైనుంచి, కొద్దిగా బాగుంది వ్యూ. అందుకోసం అనేసి మేమంతా ఇక్కడ నిలబడుకొని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. వన్స్ లోపలికి మళ్ళీ వచ్చేటప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి వీడియోస్ పైన ఫొటోస్ పైన. చాలా టైర్డ్ అయిపోయి వచ్చేస్తాం కదా. అందుకోసమైతే ఎంటర్ అవ్వగానే మేమంతా ఫొటోస్ వీడియోస్ ఫుల్గా తీసుకున్నాక లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి అందరి బ్యాగ్స్ చెక్ చేస్తారు. ఏమైనా స్నాక్స్ ఏమైనా తీసుకెళ్తున్నారా, ఏం చెక్ చేస్తారు అనేది నాకు తెలియదండి. అందరు బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు. మేబీ స్నాక్స్ ఏం తీసుకెళ్ళకూడదు అనుకుంటాను, ఎందుకంటే లోపల ఏమి పర్చేస్ చేయరు అన్న ఉద్దేశంతో మేబీ అలా చెక్ చేస్తారేమో నాకు తెలీదు.
బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయి ఏమో నాకు తెలీదు. తర్వాత మేము అందరూ చెక్ చేసేసారు. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. మాకంటే కూడా పిల్లలు చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే నేనైతే దీన్నే రికమెండ్ చేస్తానండి. చాలా బాగుంది. కాస్ట్ అయితే కాస్ట్లీనే, బట్ అక్కడ ఉన్న వాటికి కరెక్ట్గా నాకైతే రీజనబుల్ కాస్ట్ అనే అనిపించింది. ఇక్కడైతే ఎంట్రన్స్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కానీ అది మనకి మార్నింగే అలో చేయరు, ఆఫ్టర్నూన్ పైన. ఎందుకంటే మార్నింగ్ కొంచెం వెదరు కూల్గా ఉంటుంది కాబట్టి, మేబీ నాకు తెలీదు, ఆఫ్టర్నూన్ పైనే అక్కడ అలో చేస్తారు. దానికి ఎందుకని నాకు తెలీదు, నేనైతే అలా అనుకుంటున్నాను. ఇక్కడైతే వెళ్ళంగానే పిల్లలకి అక్కడ కార్లు తిరిగే ఒక ఇది ఉంది. అక్కడైతే పిల్లల్ని కూర్చోబెట్టేసి ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేసేసాము. బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇవన్నీ వచ్చేటప్పుడు చూసుకుంటూ ఏమైనా ట్రయల్ చేద్దాము అనుకున్నా. వీళ్ళు బాల్స్ అలా అక్కడ ఇదిలాగా పెట్టుంటారు. దాంట్లో బాల్ వేస్తే ఒక టెడ్డీ బేర్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడైతే పెట్టున్నారు. 100 రూపీస్ అంట. తర్వాత వచ్చేటప్పుడు చూద్దాంలే అనుకున్నాం, కానీ మాకైతే వీలు కుదరలేదండి. ఫుల్ టయర్డ్ అయిపోయాము. టయర్డ్ అయిపోవచ్చే లోపల అవన్నీ పట్టించుకోలేదు. డైరెక్ట్గా ఇంకా ఆడుకొని బాగా ఎంజాయ్ చేసేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇక్కడ కూర్చోబెట్టేసాము. అంతవరకు మోహిత్ చాలా ఏడుస్తూ అల్లరి చేస్తూ ఉన్నాడు. చాలా ఎందుకో అసలు సరిగా తినలేదు, కొంచెము అనీజీగా ఉన్నిందేమో వాడికి, కొంచెం అల్లరి చేస్తాడు. తర్వాత ఇక్కడ కూర్చోబెట్టేసిన తర్వాత బాగా వాడి ఫేస్లోనే ఒక కలర్ చేసింది చూడండి. చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడో. బాగా ఎంజాయ్, కార్సు, లారీలు, ఆటో ఇవంతా చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు. ఎంట్రన్స్లోనే ఇక్కడ ఇదైతే ఉందండి, ఇలా ఆడుకోవడము చాలా ఉన్నాయి పిల్లలకి. 1 or 2 కాదు, చాలా ఆప్షన్సే ఉన్నాయి ఆడుకోవడానికి. దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్. అంటే 180 సెంటీమీటర్స్ ఉన్న పిల్లలు మాత్రమే అలోడ్ ఇలాంటి గేమ్స్కి. దానికన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళైతే అలో చేయరండి. ఇక్కడ చూడండి, ఇది ఎంత ధైర్యం ఉంటే దాంతో ఎక్కాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎలా తిప్పేస్తుందో అసలు చూస్తుంటేనే గుండె జారిపోతుంది. అలా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అది ఎంజాయ్మెంట్ కోసం కాదేమో అనిపిస్తుంది. అలా తిప్పుతుంది చూడండి ఒకసారి వీడియోని క్లియర్గా కొంచెం జూమ్ చేసి చూడండి అది ఎలా తిప్పుతుంది అనేది. ఇక్కడ మళ్ళీ పిల్లల కోసం అయితే మళ్ళీ ఇంకొక దగ్గరికి అయితే తీసుకొచ్చాము. ఫస్ట్ పిల్లల్ని బాగా ఆడిపించేసామండి. ఆఫ్టర్నూన్ వరకు పిల్లలకి స్పెండ్ చేసాము. ఆఫ్టర్నూన్ పైన పెద్దోళ్ళం మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు మార్నింగ్ టైంలో కొద్దిగా ఆడిపించేస్తే వాళ్ళు కొద్దిగా టైర్డ్ అయిపోతారు. కొద్దిసేపు కూర్చోబెట్టినా కూర్చుంటారు, లేకపోతే మాకు అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటారు కదా. అందుకోసం ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఫుల్ స్పెండ్ చేసాము. తర్వాత వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి తీసిచ్చుకుంటూ కూర్చోబెట్టేసాము. తర్వాత మేమైతే ఎంజాయ్ చేసాము. తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో అయితే వచ్చేసాము. యాక్చువల్గా 4 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయండి. ఒకటి పిల్లలకి, ఒకటి ఫ్యామిలీకి, ఇంకా 2 మామూలుగా ఎవరైనా ఆడుకోవచ్చేమో మేబీ, నాకు తెలీదు. చిన్నపిల్లలకైతే లోతు తక్కువ ఉంది, నిలబడవచ్చు, పిల్లలు కూడా నిలబడి బాగా ఆడుకోవచ్చు. ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోయాము. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అలలు వస్తుంది, బీచ్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి. చాలా బాగుందండి. మస్ట్ వాచ్డ్ ప్లేస్ ఏదంటే నేనైతే వండర్లానే చెప్తాను. చాలా చాలా బాగుందండి. ఒక్కసారి అక్కడ విజిట్ చేయండి. ఎవ్రీ ఇయర్ వెళ్ళాలనిపిస్తుంది. మన్విత, మోహిత్, అసలు నేను వాళ్ళకి ఫీవర్ వస్తుందేమో అని చాలా భయపడ్డాను. అస్సలు ఫీవరే రాలేదు, అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. క్లబ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. వర్షం చినుకులు పడుతూ, లైటింగ్స్, సాంగ్స్, డీజే సాంగ్స్
వేరే లెవెల్‌లో ఉన్నిందండి ఇక్కడ ఎంజాయ్‌మెంట్ మాత్రము. అక్కడికి ఎంటర్ అయిన తర్వాత వెయ్యని వాళ్ళు కూడా డాన్సు, స్టెప్స్ అంత బాగా వేస్తారు. అంత బాగుంది. నాకు చాలా నచ్చింది ఇక్కడ. ఇక్కడ ఎంజాయ్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ సెపరేటు, ఇండివిజువల్‌గా వచ్చే వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. బాయ్స్, గర్ల్స్ సెపరేట్. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయొచ్చనమాట. ఆ విధంగా అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టున్నారు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. నాకు చాలా భయమేసింది. మోహిత్‌కి పైన తుంపర్లు పడుతూ చాలా సేపు అక్కడే ఉండిపోయాము. నాకు మేబీ బాబుకు జ్వరం వస్తుందో ఏమో తెలీదు. వాడికి అనీజీగా ఉందేమో ఇక్కడ వర్షం అట్లా పడుతూ ఉంటే అన్న ఉద్దేశంతో నేనైతే త్వరగా వచ్చేసాను. వాడికైతే ఏం కాలేదండి. చాలా ఎంజాయ్ చేశాడు. ఈవినింగ్ టైం మళ్ళీ వాటర్‌లోకి వెళ్ళాలి మన్విత, మోహిత్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం రా మమ్మీ అనేసి చాలా అల్లరి చేశారు. తర్వాత ఒక 6:30కి ఆ టైంలో తీసుకెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఈ టైంలో చాలా నీళ్ళలో తడిస్తే జ్వరం వచ్చేస్తుంది ఉద్దేశంతో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇక్కడైతే ఒక్కసారిగా వాటర్ పడుతుందండి. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్తే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, ఎంత బాగుంటుంది. వర్షం లాగా ఒక్కసారిగా వెళ్తుంది. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళి రండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.